హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే గోరు చిక్కుడుకాయతోని ఇలా మంచి మసాలా కర్రీ చేశానండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అప్పుడు మీరే అంటారు సెబ్బాస్ అని. అంత బాగుందండి ఈ కర్రీ మాత్రం. ఈ కర్రీ ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, సంగట్లోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంది. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం గోరు చిక్కుడుకాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఈ టైప్లో ఇరిసి రెడీ చేసుకునేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ప్రెషర్ కుక్కర్లో ఈ ఇరిసి పెట్టుకున్న వాటిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు నీళ్ళు అంటే 1 చెంబిడి నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. ఓకేనా. దీనికి ఏంటంటే ఈ కాయలకి 2 విజిల్స్ సరిపోతుంది. ఈ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. అంటే మనకి ఏ టైప్లో ఉడికాయి అన్నది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆ దబ్బ ఉడికేదాన్ని బట్టి ఇప్పుడు మనకేందంటే ఈ దబ్బ 100కి 70-75% అయితే ఇలా ఉడికితే సరిపోతుంది. అంటే ఏకదం 100% ఇప్పుడే ఉడకకూడదు. ఓకేనా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అంటే ఒక 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి అల్లం, ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2-3 తీసుకునేసి ఇలా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకోవాలి. లేదంటే ఇవి వేగేటప్పుడు చిటాపట అంటాయి. అందుకోసమనేసి పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకునేసి ఇవి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మంట హైలో పెట్టిందంటే పైన మాత్రమే వేగుతీ, ముక్క లోపల మాత్రం ఉడకదండి. అది ఏ వస్తువైనా సరే. ఓకేనా. కొంచెం సన్న మంట మీద ఫ్రై చేస్తేనే ఈ టైప్లో నిగనిగలాడుతూ సూపర్గా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి ఈ ఫ్రై చేసిన ఈ ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నింటినీ మిక్సీ జారీలో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక పిడికిడైతే కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలు కట్ చేసినవి ఒక 4 మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనకి పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇందులో నీళ్లు పోసే అవసరం లేదండి. ఎందుకంటే టమోటాల్లో కానీ, ఆనియన్స్లో కానీ, కొత్తిమీరలో కానీ ప్రతి దాంట్లో కూడా నీరు శాతం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి వీటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ అండి ఒక 2 ఉల్లిపాయలను తీసుకునేసి ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా ఈ టైప్లో మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా తిరిగేసుకుంటూనే బాగా వేగనిచ్చుకోవాలి. అంటే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానిచ్చుకోవాలి. ఓకేనా. ఈ టైప్లో కలర్ వచ్చినాక ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని అందులో వేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ మసాలా వేస్ట్ అవ్వకుండా తొలిపి ఇందులో పోసుకోవాలి. పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇలా వేగనివ్వాలి. అంటే ఇందులో ఉన్న ఆ కొద్దిగా నీరు శాతం ఉన్నది పీల్ చేసుకునేసి అంటే ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్లో ఉడికించుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూన్ సరిపోద్దండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను కారం. ఓకేనా. సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుతూనే దీన్ని కూడా బాగా కలర్ మారేంత వరకు అయితే వేగనిచ్చుకోవాలి. అంటే మనం వేసిన ఈ కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా ఈ వాటి గుణం కోల్పోయి మంచి కలర్కి రావాలి. ఓకేనా. అంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ కారపోసం రాకుండా మంచి గుమగుమలాడే ఆ స్మెల్ అయితే రావాలి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ అండి. ఇందులోకి నీరు మొత్తం పీల్ చేసుకుంటుంది. ఆ టైపు
ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ గోరుచిక్కుడుకాయ దబ్బలు ఆ నీటితో సహా ఇందులో పోసుకోవాలి. పోసిన తర్వాత కాస్త ఇలా తిరగేసుకుంటూ బాగా మనం కలిపేసుకోవాలి ఈ పేస్ట్లో. ఈ విధంగా ఏంటంటే బాగా కలుపుతూ దీన్ని తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా బాగా ఇలా తుక అంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కూడా కొద్దిగా మూత తీసి అడుగు పట్టుకోకుండా కొద్దిగా తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ టైప్లో బాగా ఉడికించుకొని ఆఖరణ ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకవేళ ఆఖరణ కొత్తిమీర అవసరము అనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన దాంట్లో కొత్తిమీర పిడికిడి వరకు వేస్తున్నాం. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా మీదకించి కూడా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఈ టైప్లో చేయండి, టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేసి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇలా రాగి సంగట్లోకైనా తింటుంటే ఆ రుచి ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కువ కారం వేయలేదు, ఎక్కువ మసాలాలు వాడలేదు, అందరికీ సరిపోయేలాగా సూపర్గా కుదిరిందండి. అందుకనే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.